దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము ఆగస్టు 9వ తేదీ. లేఖన భాగము రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము 9వ వచనం. మీదటికి సమయమున వచ్చేదను, శారా కుమారుని కనును. అవునండి, దేవునికి కూడా ఒక సమయం ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనములో, తన బలిష్టమైన హస్తము కింద దీన మనస్కులై ఉండినప్పుడు తగిన సమయంలో దేవుడు హెచ్చిస్తాడు. ఆయన కొరకు మనం ఎదురు చూసినప్పుడు, ఆయన సమయం కొరకు ఎదురు చూసినప్పుడు గొప్ప అద్భుతం చేస్తాడు. యోహాను సువార్త 2:5లో ఆయన మీతో చెప్పింది చేయడి అని పరిచారకులతో చెప్పినప్పుడు వారు 6 రాతి బాణలను నీళ్లతో నింపారు. నీళ్లు ద్రాక్షరసంగా అయినాయి. యేసుప్రభువారు తల్లితో, నా సమయం ఇంకనూ రాలేదు. అవును, దేవుడు ఆలస్యం చేయడు, అట్లనే తొందర చేయడు, తగిన సమయంలో చేస్తాడు. ఆయన బలిష్టమైన హస్తం కింద ఉన్నప్పుడు అద్భుతంగా దేవుడు దీవిస్తాడు. శారాని తక్కువ చూపు చూసిన హాగర్ని శారా ఇంట్లో నుండి వెళ్ళగొట్టినప్పుడు తిరిగి దేవుడు హాగర్తో మాట్లాడాడు. నువ్వు వెళ్ళి శారా నీ యజమానురాలి కింద అణిగిమణిగొండు, నీ యొక్క గర్భఫలాన్ని నేను దీవిస్తాను, నీ కుమారుని నేను ఆశీర్వదిస్తానని చెప్పాడండి. అవును, అణిగిమణిగొన్నప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. అబ్రహాము గారు కూడా దేవుడు సహాయం చేశాడు. ఒప్పుకోవలసిన పాపాన్ని చూస్తే 13వ వచనము, నేను యాకోబుని ప్రేమించి తిని ఏశావుని ద్వేషించి తిని. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అవునండి, ఆయన ప్రేమించే దేవుడు. అయితే ఎందుకు ప్రజలు అందరిని ప్రేమిస్తే ఎందుకు మనకే సహాయం చేస్తాడని మీకు డౌట్ రావచ్చు. కానీ వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, దేవుడు మనుషులను ప్రేమిస్తాడు కానీ మనుషులో ఉన్న పాపాన్ని ప్రేమించడు. అందువల్ల నా యందు విశ్వాసం ఉంచినప్పుడు మీరు నా బిడ్డలు అవుతారు అన్నారు. ఆయన్నే నమ్మకపోతే అది పాపంగా ఎంచబడుతుంది. కనుక దేవుని బిడ్డలు కాదు వాళ్ళు. అలాగనే ఏశావు ఎందుకు దేవుడు ద్వేషించాడు అంటే, హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనములో, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కుని అమ్మి వేసుకున్న భ్రష్టుడైన వ్యభిచారైన ఏశావులాగా ఉండకూడదు. అంటే దేవుడు అతను కూడా ప్రేమించి ప్రథమంగా పుట్టే అవకాశాన్ని ఇచ్చాడు, కానీ తన చేతులారా జార విడుచుకున్నాడు ఒక్క పూట ఆహారం కొరకే. దయచేసి అలాగ ఉండకూడదు. అలాగ ఉంటే దేవుడు ద్వేషిస్తాడు. నన్ను ద్వేషించు అని నేను ద్వేషిస్తాను. అవును, జ్యేష్ఠత్వ హక్కుని ఆహారం కొరకు వదిలేసుకున్నాడు. జాగ్రత్త, అలాంటి వాళ్ళు ఉండకూడదు. ఆజ్ఞ 33వ వచనము, విశ్వాసం ఉంచిన వాడు సిగ్గునందడు. విశ్వాసంతో నువ్వు వస్తే సిగ్గుపడవు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనంలో, కానాను స్త్రీ వచ్చి కేకలు వేసి కరుణించమని అడిగను, మౌనంగా ఉన్నాడు. అందరూ శిష్యులు కూడా వెలగొట్టాలా అన్నారు. కానీ యేసుప్రభువారి కాళ్ళు మొక్కినప్పుడు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరుకున్నట్టు జరుగునుగాక. అవునండి, దేవుడు కోరుకున్నట్టు జరిగిద్ది. విశ్వాసంతో వస్తే స్వస్థత పొందుకొని వెళ్తాం. విశ్వాసంతో వచ్చిన పాపాత్మరాలి స్త్రీ పాప క్షమాపణ పొందుకొని సమాధానం పొందుకొని. కావున విశ్వాసముతో రా, సిగ్గుపరచబడవు. దేవుని ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ వందనాలు. ఈ దినము తండ్రి తగిన సమయంలో హెచ్చిస్తావని, మేము నీకు ఇష్టానుసారంగా జీవించాలని, విశ్వాసంతోనే బ్రతకాలని తెలియజేశావు. నీకు వందనాలు. విశ్వాసపూర్వంగా మేము ఉండునట్లుగా దయచేయండి. ఈ దినము వింటున్న వారికి నాయన నువ్వే విశ్వాసం కలగజేసి
దైవికమైన స్వస్థత అనుగ్రహించి బలపరచమని, మహిమను తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం సదాకాలం అందరికి తోడై ఉండును గాక. ఆమె హల్లెలూయా. దేవుడు